నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. డెఫినెట్గా. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గంగణపతే నమః. శ్రీమాత్రే నమః. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండవ వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివి ఏదైనా జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్లేదు. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ కూడా లేవు కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు ఇచ్చేంతగా వారి ఫోటో, బయోడేటా అయితే వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. లేదు వ్యక్తిగతంగా కలుస్తాం, మాట్లాడతాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 3 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్, మూడోది బంజారా హిల్స్. వాటికి సంబంధించి మీకు డీటెయిల్స్ కావాలన్నా, మీరు ఒకసారి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాలనుకున్నా సరే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, మరొక నెంబరు. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. మీరు డైరెక్ట్గా కలిసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు ఈరోజు? వివాహానికి వేగిరి పడుతున్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసా. ఓకేనమ్మా, చూద్దాం. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-11 హెటు బీటెక్, బెంగళూరులో 23 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హెటు ఎంటెక్, హైదరాబాద్లోని 35 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, బీటెక్, హైదరాబాదు, 32 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వైదిక వెళ్ళినట్లు వీళ్ళు తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-9 హైటు, యుఎస్లో ఉన్నాడు. బీటెక్ చేసి ఎంఎస్ చేసి అక్కడ ఉన్నాడు. 150Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. శాఖ పట్టింపు లేదు. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 200Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లాడికి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్, ఐఐటి చేసి హైదరాబాద్లోని 34 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, ఎంబీఏ, 26 లక్షల ఆదాయం వస్తుంది అబ్బాయికి. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయిలు 25 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 19 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 130Kలో ఉంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 25 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, ఎంబీఏ, 15 లక్షల ప్యాకేజీలో ఉంది మన హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్, టీమ్ లీడర్గా పనిచేస్తుంది పిల్ల. బెంగళూరులో 25 లక్షలు వస్తున్నాయి. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 130Kలో ఉంది. ఈ అమ్మాయి ఏంటంటే యుఎస్ ఒక్కతే కూతురు, అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇండియాలో అయినా సరే వెల్ సెటిల్ దొరికితే చూస్తామండి అంటున్నారు. అందువల్ల చౌదరి కమ్మ క్యాస్ట్ వాళ్ళు ఆలోచించుకోండి. 5 కోట్ల ప్రాపర్టీ కూడా పిల్లకుంది. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 19 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5-6 హైటు, ఎంటెక్, ఈ అమ్మాయి హైదరాబాద్లోనే 4 లక్షల రూపాయల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక కొన్ని వర్ణాలలో అమ్మాయిలు లేరంటారు, కానీ భగవంతుడి దయ వల్ల మనకి మంచిగానే ఉన్నారు. 28 సంవత్సరాల అమ్మాయి, 5-6 హైటు, 5 కోట్ల ప్రాపర్టీ, కెనడాలో ఉంది. రెడ్డి క్యాస్ట్, వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-4 హైటు, యూకేలో ఉంది పాప. 100Kలో ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-3 హైటు, ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉంది. పిఆర్ ఉంది. 100K వస్తుంది. 4 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5-2 హైటు, యుఎస్లో సిటిజన్షిప్ ఉంది. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి
ఈ అమ్మాయికి వరుడు కావాలి. డాక్టర్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తామంటున్నారు. ఎంబీబీఎస్ చదివి అంటే మెరిట్లో ఉంటే ఓకే అంటున్నారు. వాళ్ళకి అంత ఆస్తి లేకపోయినా పర్వాలేదు అంటున్నారు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైట్ బీటెక్ ఐఐటి యుఎస్లో 150Kలో ఉండి H1B ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ డాక్టర్లు అమ్మాయిలు చెప్తున్నాను నేను. 28 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 2 లక్షల నెలకు వస్తుంది. 20 కోట్ల ప్రాపర్టీ. ఈ అమ్మాయికి తగినటువంటి డాక్టర్ ఎండి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ డాక్టరు అమ్మాయి 30 సంవత్సరాలు 5-6 హైట్ ఎంబీబీఎస్ ఎండి 20 కోట్ల ప్రాపర్టీ. తగినటువంటి వరుడు కావాలి డాక్టరు. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-4 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు నెలకు 2 లక్షలు వస్తుంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. డాక్టర్సే కావాలి సుమా, మర్చిపోకండే. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-4 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 18 లక్షల జీతం 2 కోట్ల ప్రాపర్టీ. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-3 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు హైదరాబాద్లోనే 3 కోట్ల ప్రాపర్టీ ఉంది. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5-5 హైటు ఈ పిల్లకి ఎంబీబీఎస్ ఎండి డాక్టరు ఒక 50 కోట్లు ఉంది. ఎనీ ఓసీ ఎనీ బీసీ చూస్తామంటున్నారు. ఆ విధంగా డాక్టర్స్ అమ్మాయిల గురించి చెప్పుకున్నాం. మరి అబ్బాయిలు వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ గురించి కూడా మాట్లాడేసుకుందాం. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్ డాక్టర్ 60 కోట్ల ఆస్తి. కాపు క్యాస్ట్ అబ్బాయిలుండో వీళ్ళు 30 సంవత్సరాలు 5-10 హైట్ ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్ నెలకు 2 లక్షలు వస్తుంది. 30 కోట్ల ప్రాపర్టీ. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-10 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-8 హైట్ ఎంబీబీఎస్ డాక్టర్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. 100K వస్తుంది. పిఆర్ ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5-9 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. కులాంతర వివాహం 31 సంవత్సరం 5-10 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. పిల్లాడు 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారు, అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాల కాన్సెప్ట్ చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారు సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక హిందువులు అయితే చాలు. అబ్బాయిల విషయంలో కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్వాలేదు. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ కూడా లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించినా సరిపోతుంది. వీరు ఆఫీస్ నుంచే కాల్ చేస్తారు కాబట్టి. ఎందుకంటే లైవ్లో కొంతమంది మాట్లాడగలుగుతారు, మరి కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారి కోసం వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే వీరు ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఇంకా అదేవిధంగా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 3 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్, మూడోది బంజారా హిల్స్. ఈ మూడింటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు అడ్రస్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడితే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఇప్పుడు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అసలు కొత్త బ్రాంచ్లో కూడా ఏమన్నా వచ్చిన సంబంధాలు ఏం మాట్లాడుతున్నారు? వచ్చిన సంబంధాల వాళ్ళందరూ కూడా చాలా దగ్గరగా ఫీల్ అవుతున్నారమ్మా. ముఖ్యంగా ఏంటంటే కనుక మనకి హైటెక్ సిటీ ఏంటి, తర్వాత మియాపూరు అందరూ కూడా కుకట్పల్లి దగ్గర నుంచి అందరూ కూడా వస్తున్నారు. దగ్గరగా ఉంది మాకు. మరి బంజారా హిల్స్లో ఓపెన్ చేసి మంచి పని చేశారు. రోడ్ నెంబర్ 3 మూలాన ఈజీగానే వాళ్ళకి అర్థమైపోతుంది. అడ్రస్ కూడా చాలా ఈజీగానే ఉంది. అందువల్ల భగవంతుడి దయ వల్ల బాగానే ముందుకెడుతున్నామమ్మా. ఓకే అండి. బంజారా హిల్స్లో అయితే రోడ్ నెంబర్ 3లో అయితే ఈ వీళ్ళ ఆఫీస్ అయితే ఉండడం జరిగింది. ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలనుకుంటే కనుక బంజారా హిల్స్ సరౌండింగ్ ఎవరైనా సరే కలవచ్చును. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి క్యాస్ట్ అమ్మాయిలు 25 సంవత్సరాలు 5-3 హైటు చార్టర్ అకౌంటెంట్ 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ 19 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిల గురించి కూడా చెప్పుకుందాం. చౌదరి క్యాస్ట్ చార్టర్ అకౌంటెంట్. ఈ అబ్బాయి కూడా 5-8 హైటు హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి.
వధువు అయితే కనుక అంటే అబ్బాయి వెల్ సెటిల్డ్ 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మాయి బాగుండి ఉద్యోగం చేస్తుంటే చాలు అంటున్నారు వీళ్ళు. ఆ విషయం గమనించుకోండి. చౌదరి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'10" హైటు, ఎంబీఏ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 30 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్ చదువుకున్నాడు ఈ పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. బెంగళూరులో చేస్తున్నాడు. 18 లక్షల జీతం, 10 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ బీటెక్ చేసి 5'9" హైటు, 31 సంవత్సరం. ఈ అబ్బాయి బిట్స్ విలాన్లో చదువుకున్నాడు. 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 35 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్, ఎంబీఏ చేసి 45 లక్షల ప్యాకేజీలో ఉండి 40 కోట్ల ప్రాపర్టీ. పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు. ఈ అబ్బాయి కూడా 5'9" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 1 crore వస్తుంది సంవత్సరానికి. ప్రాపర్టీ 70 కోట్లు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ పిల్లాడి బాటాకి. తగినటువంటి వధువు కావాలి. 100K వస్తుంది. H1B ఉంది. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 45 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'8" హైటు, బిజినెస్ చేస్తున్నాడు. బీబీఏ చేసి 30 లక్షలు వస్తుంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. వీళ్ళందరికీ కూడా వధువులు కావాలి. సరే, మరి అమ్మాయిలు కూడా అలుగుతారు, అందుకని అమ్మాయిలు కూడా కొంచెం చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ సాఫ్ట్వేరు 28 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, ఈ అమ్మాయి ఐఐటీ చేసింది. 45 లక్షల ప్యాకేజీలో ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు బీటెక్, ఎంబీఏ, సాఫ్ట్వేరు, 47 లక్షల ప్యాకేజీలో ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, సాఫ్ట్వేరు, 30 లక్షల ప్యాకేజీలో ఉంది. 25 కోట్ల ఆస్తి ఉంది. 22 సంవత్సరాలు రెడ్డి క్యాస్ట్ 5'4" హైటు, బీఎస్సీ చదివి 5 లక్షల ప్యాకేజీలో ఉంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది వీళ్ళకి. 300 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెల్ ఆఫ్ బిజినెస్ పీపుల్ కావాలంటున్నారు వీళ్ళు. ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకే కావచ్చు, అబ్బాయిలకే కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. లైవ్లోనే ప్రతి ఒక్కరు కాల్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది కాల్ కలవకపోవచ్చు, మరి కొంతమంది లైవ్లో మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్లేదు, అలాంటి వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు ఎవరైనా సరే ఎలాంటి ఎడ్యుకేషన్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 3 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్, మూడోది బంజారా హిల్స్. వాటికి సంబంధించి మీకు డీటెయిల్స్ కావాలన్నా సరే స్క్రీన్ మరొక నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. మీరు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడవచ్చు. అదేవిధంగా జాతక పరిశీలన, చాలా మంది కూడా జాతక పరిశీలన కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్ 9154690099 ఈ నెంబర్ కనుక డీటెయిల్స్ పంపిస్తే కనుక జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో ఆ దోషాలకి సంబంధించి హోమాలు కూడా ఎక్కువగా జరిపిస్తూ ఉంటారు. ఇలా జరిపించడం వల్ల శీఘ్రంగా వివాహాలు జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే జాతకంలో దోషాలు ఉన్నా, వివాహం ఆలస్యం అవడానికి ఏమైనా దోషాలు ఉన్నా సరే ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. వివాహం అనేది అన్ని విషయాలు జాగ్రత్తగా ఆచితూచి వివాహం చేస్తూ ఉంటారు. అంటే జాతకాలు చూస్తారు, లగ్నాలు పెడతారు, మంచి ముహూర్తాలు చూస్తారు. కానీ కొన్నిసార్లు అది విచ్ఛిన్నం అయిపోతుంది. అంటే ఎక్కడ లోపం ఉందంటారు? అంటే వీళ్ళు వధూవరులు టైమ్ ఆఫ్ బర్త్ సరిగా చెప్పకపోతే, అంటే ఏంటంటే కనుక కొంతమంది ఏమనుకుని ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ అనగానే మనకు ఆధార్ కార్డులోని తర్వాత స్కూల్ డేటాలోని ఏముందో ఆ డేట్ ఆఫ్ బర్తే చెప్తూ ఉంటారు. అందువల్ల ఆ డేట్ ఆఫ్ బర్త్ వల్ల ఏంటంటే కనుక వీళ్ళు పుట్టింది ఒక టైంలో ఒకరోజు, ఇది వేరే అయిపోతుంది. ఆ విధంగా కూడా అంటే ఒక సంవత్సరం కాస్త తగ్గించే వేస్తూ ఉంటారు కదా స్కూల్లోని, ఆ విధంగా కూడా తేడాలు వస్తూ ఉంటాయి. దానివల్ల కూడా విచ్ఛిన్నం అవడానికి ఒక కారణం అవుతుంది. అదేవిధంగా చాలా జాగ్రత్తగా జాతకాలు చూసినప్పటికీ కూడా వాళ్ళ స్వభావాలు కూడా సర్దుబాటు లేకపోతే
వైవాహిక జీవితం విచ్ఛిన్నమే. అదేవిధంగా ఇదివరకు ఏమైనా అది తెలిసి తెలియక అట్రాక్షన్స్కు లోనైతే ఈ జీవిత భాగస్వామి నచ్చక పూర్వం వాళ్ళ పరిచయాలు మర్చిపోలేక జీవితాలు విచ్ఛిన్నం చేసుకుంటారు. ఇన్ని రకాలు ఉన్నాయమ్మా. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5 హైటు, AAA చేసి ఎంఐ యుఎస్లో ఉంది, 165Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 4 హైటు, MBA బెంగళూరులో 17 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 హైటు, MBBS MD డాక్టరు, 15 లక్షల జీతం వస్తుంది, వెల్సెటిల్లు, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్ ఈఎంఐ అసిస్టెంట్ మేనేజర్గా చేస్తుంది, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, మన హైదరాబాద్లోనే, తగినటువంటి వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. అంటే కొప్పుల వెలమ, ఆది వెలమ, పద్మనాయక్ వెలమ ఇలా ఉంటాయి. అయినప్పటికీ కూడా పెద్ద శాఖ పట్టింపులు లేవు, పర్వాలేదు, ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. వెలమా క్యాస్ట్ అబ్బాయిలు 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్, ఈ అబ్బాయి 150Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, యూఎస్లో ఉన్నాడు. 27 సంవత్సరాలు అబ్బాయి, 5'7" హైటు, MCA బెంగళూరులో 18 లక్షల జీతంలో ఉన్నటువంటి వెలమా క్యాస్ట్ అబ్బాయికి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు, 5'5" హైటు, MBBS MD డాక్టరు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. 29 సంవత్సరాలు, 5'8" హైటు, MBA మేనేజర్గా పనిచేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెలమా క్యాస్ట్లో అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, MBBS MD డాక్టర్, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ IITA చేసి MS చేసి యూఎస్లో 3 కోర్సు వస్తోంది ప్యాకేజు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ MBA 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, MBBS బీటెక్ MS యూఎస్లో ఉన్నాడు పిల్లాడు, 30 లక్షల పైన వస్తుంది ప్యాకేజు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ గవర్నమెంట్ జాబు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఇక అమ్మాయిల విషయానికి వస్తే కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ MS యూఎస్లో 100Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, చార్టెడ్ అకౌంటెంట్ 11 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ MS యూఎస్లో 100Kలో ఉంది, మున్నూరు కాపులో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ MS ఈఎంఐ కూడా యూఎస్లో ఉంది, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 5'4" హైటు, బీటెక్ 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, MBBS MD డాక్టర్ వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్కి వచ్చినట్లయితే 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ MBA హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ MBA ఈఎంఐ కూడా 90 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ MS యూఎస్లో 180Kలో ఉన్నాడు, ఈ పిల్లాడికి పెళ్లి సంబంధం కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్ హైదరాబాద్లోనే 25 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ MBA ఈతను 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ అండి, తగినటువంటి వధువులు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకే కావచ్చు, అబ్బాయిలకే కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా
ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారో ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్వాలేదు. అమ్మాయిల విషయంలో కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 3 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్, మూడోది బంజారా హిల్స్. మీకు ఈ డీటెయిల్స్ కూడా కావాలంటే కనుక స్క్రీన్ మీద మరొక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక అడ్రస్ డీటెయిల్స్ చెప్తారు. మీరు ఒకసారి వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేస్తారు. ఓకేనమ్మా. చాలా మందికి పేర్లు మార్చి వివాహాలు చేస్తూ ఉంటారు జాతకాలు కలవకపోతే. మరి ఎలా చేయొచ్చు అంటారా? ఎందుకంటే వాళ్ళ పుట్టిన తేదీలు వేరు, మార్చిన పేర్లు వేరు కాబట్టి. అంటే కొంతమందికి జాతక చక్రాలు పోవడం జరుగుతుంది, అంటే ట్రాన్స్ఫర్లు అలాంటి విషయంలో. కొంతమందికి ఎక్కడో రాసి పెట్టాము, అయ్యో కనపట్టలేదు అనుకుంటారు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకరికి జాతక చక్రం ఉండి వేరొకరికి జాతక చక్రం లేకపోతే అలా చూడకూడదు. అర్థమైంది కదా. అందువల్ల ఇద్దరు పేరు బలాలు చూసేస్తే సరిపోతుంది. మన పూర్వీకులు అదే విధంగా చూసేవాళ్ళు కదా. ఒకవేళ సెట్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ రాముడే వచ్చాడు, ఇక్కడ పార్వతి వచ్చింది అనుకోండి, సీతను మార్చేసేవారు అంతే, సింపుల్ సింధు, లేదా లక్ష్మి అని పెట్టేవారు. అలా అనమాట. శివుడు వచ్చాడు అనుకోండి, ఇక్కడ లక్ష్మి వచ్చింది అనుకోండి, అప్పుడు శివలక్ష్మో ఏదో మార్చేవాళ్ళు, ఏదో రకంగా పార్వతీదేవి పేరు వచ్చేలాగా. అలాగ అనుగుణంగా మార్చి పెళ్ళిళ్ళు చేసేవారు. ఆ తెలివితేటలు మన పూర్వీకుల నుంచి మనకు వచ్చినవే. అలా మార్చి చేసుకున్నా పర్వాలేదు. ఏదైనా సర్దుబాటు. తర్వాత ఏంటంటే పేషెన్స్ కావాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే విభిన్నమైన కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచన విధానం ఇవన్నీ ఒక రోజులోనే మనం చెప్పినట్టు వినేసే మొగుడు అయిపోవాలా? చాలా పొరపాటు కదా. తల్లిదండ్రులు ఏమైపోవాలి? అందువల్ల మనం కూడా రేపు తల్లిదండ్రులు అవుతాం. ఇవన్నీ కూడా విచక్షణ జ్ఞానం పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి. అది నేను పూర్తిగా చెప్తూ ఉన్నాను. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. యాదవ కాస్ట్ 28 సంవత్సరాలు, 5-11 హైట్, బీటెక్, యూఎస్లో 125 కేలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. యాదవ కాస్ట్ 29 సంవత్సరాలు, 5-9 హైట్, బీటెక్, ఎంహెచ్ఎస్, యూఎస్లో 150 కేలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా యాదవ కాస్ట్ 30 సంవత్సరాలు, ఎంటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీ, హైదరాబాద్లోనే ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ కాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ కాస్ట్ అమ్మాయిలు 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 100 కేలో ఉంది, యూఎస్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ కాస్ట్ 150 కేలో ఉంది, 30 సంవత్సరాలు, 5'6" హైటు, యూఎస్లో ఉంది, ఎంఎస్ చేసి తగినటువంటి వరుడు కావాలి. యాదవ కాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో చేస్తున్న అమ్మాయికి వరుడు కావాలి. యాదవ కాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఎంబీఏ, ఈఎంఐ, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ కాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, యూఎస్లో 180 కేలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వధువు కావాలి, వరుడు కావాలి. అదేవిధంగా 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో చేసి వచ్చి బెంగళూరులో 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ కాస్ట్ 26 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసి యూఎస్లో ఎంఎస్ చేసి వచ్చి బెంగళూరులో పనిచేస్తుంది, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, నాయి బ్రాహ్మణ్ కాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ కాస్ట్ 27 సంవత్సరాలు, బీటెక్, యూఎస్లో 150 కేలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ కాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, యూఎస్లో 180 కేలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో 250 కేలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, నెట్లో చదువుకున్నటువంటి పిల్లాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 18 లక్షల జీతం వస్తోంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం 31 సంవత్సరం, 5'5" హైటు, బీటెక్, ఐఐటి చేసి 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఏ కులమైనా ఓకే అట. మీరు ఎవరైనా సరే వెంటనే సంప్రదించవచ్చు మమ్మల్ని. రజగా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రజగా క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి, ₹1,00,000 జీతం. రజగా క్యాస్ట్ అమ్మాయిలు 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువు కావాలి. వధువుకి వరుడు కావాలి. రజగా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది పాప,
తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 10 లక్షల ప్యాకేజీల పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-11 హైటు ఆస్ట్రేలియాలో 300Kలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయిలు 27 సంవత్సరాలు 5-3 హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-3 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-5 హైటు ఈ అమ్మాయి యుఎస్లో ఉంది. ఈ అమ్మాయి 120Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 10 లక్షల ప్యాకేజీ హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పాప. 5-3 హైటు తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-6 హైటు ఎంటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఈ పిల్లాడికి 12 లక్షల జీతం వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్లోనే 26 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ యుఎస్లో 180Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ 2 లక్షల జీతం వస్తున్న పిల్లాడికి ఎస్సీ మాలా క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్లోనే 26 సంవత్సరాలు 5-11 హైటు యుఎస్లో 150Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్లో 27 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ₹1,00,000 జీతం తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-11 హైట్ బీటెక్ ఓన్ బిజినెస్ ఉంది. సంవత్సరానికి 35 లక్షలు వస్తుంది. వెనకాల కూడా 20 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఇక అమ్మాయిల గురించి కూడా చెప్పేసుకుందామమ్మా. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-5 హైట్ బీటెక్ ఎంఎస్ యుఎస్లో 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-5 హైట్ ఎంటెక్ హైదరాబాద్లోని 20 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-4 హైట్ బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఓన్లీ డాటర్ ఈ పిల్ల 120Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 25 సంవత్సరాలు బీటెక్ బెంగళూరులో 15 లక్షల జీతంలో ఉంది. మాదిగ క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు గైనకాలజీలో నెలకి 2 లక్షలు వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. మీ అందరి ఇళ్లలోని కూడా శుభకార్యాలు పెళ్ళిళ్ళు కుదిరి పెళ్ళిళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. రైట్, ఇక చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.